అటు చూడు. విమర్శలు చేస్తారండి. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అంటే స్త్రీకి స్వాతంత్రం లేదన్నారండి, అనలేదు. అక్కడ స్త్రీని అనాథగా వదిలేయొద్దు అన్నారు. స్వాతంత్రం అనే మాటకి భారతదేశం స్వాతంత్రం సంపాదించాక బ్రిటిష్ వాళ్ళ సర్వసత్తాగార సామ్రాజ్యాల నుంచి వివిధ దేశాలు స్వాతంత్రం పొందిన కాలం వచ్చాక పారిశ్రామికీకరణ తర్వాత స్వాతంత్రం అనే మాటకి మారిన అర్థం వేరు. అంతకుముందు స్వాతంత్రానికి అర్థం వేరు. అంతకుముందు స్వతంత్రత అంటే దీనదశ, హీనదశ, దైన్యం. దాన్ని శుభప్రదమైన అర్థంలో వాడలేదు. అలా స్త్రీని అనాథగా వదిలేయకుండా పుట్టినప్పుడు తండ్రి కాపాడాలి, పెద్దయ్యాక భర్త కాపాడాలి, తర్వాత కొడుకు కాపాడాలి. మరి ఎవరితో ఏమైపోతుంది ఆవిడ పట్ల బాధ్యతగా వ్యవహరించమన్న శ్లోకం చెబితే అదిగోనండి మన ధర్మాన్ని తగలబెట్టండి. అబ్బే మనకి అటు చూడు బే. సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన యాత. ఆడదాని నీకెందుకు లోపలికి పో, పెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన మగవాళ్ళు, ఆడవాళ్ళు, నమ్మదగిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధి. మరి ఏడిపించుకు తిన్నారే, జుట్టట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేశాయి. అందుకని నేను